హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎన్సిసిఎస్ అంటే నేషనల్ సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ సెక్యూరిటీ వాళ్ళు మనకు రీసెర్చ్ అసోసియేట్ అనే జాబ్ రోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికోసం మీరు ఎటువంటి ఎగ్జామ్ రాయని అవసరం లేదు, అలాగే ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీకు అన్నీ ఫ్రీగానే ఇస్తున్నారు. ఎనీ 18+ ఏజ్ ఉన్న వాళ్ళు, ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అయితే ఈ వీడియో గురించి పూర్తి వివరాలు అయితే ఇక్కడ చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి. ముందుగా మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకోండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, దట్ మీన్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ మేజర్ ఇన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కంప్యూటర్స్ ఆర్ అంటే రిలేటెడ్ డిసిప్లిన్ విత్ మినిమం 60% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ CGPA ఫర్ డిజేబుల్ క్వాలిఫికేషన్ రిఫర్ సెక్షన్ 2.2 ఆఫ్ ద స్కీమ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైనా సరే మనకు ఈ బ్యాచిలర్ డిగ్రీలో బ్యాచిలర్స్ డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ ఈ క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళు మినిమం 60%తో అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా CGPEలో ఉన్న వాళ్ళు కూడా అయినా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ మనం అప్లై చేసుకునేటప్పుడు వాటిని మాత్రం మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. అది మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను ఎలా అనేది. ఇక్కడ చూసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి శాలరీ చూసుకోండి. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే 75,000 పర్ మంత్ శాలరీ ఉంటుంది. అలాగే మీ పర్ఫార్మెన్స్ బాగుంటే అలాగే యాన్యువల్ ఇంక్రీజ్ 7,500 అంటే మనకు 1 ఇయర్కు 7,500 రూపీస్ అయితే మీ శాలరీని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది టోటల్గా ఆఫ్లైన్లో ఉంటుంది. ఎలా మీరు పోస్ట్ చేయాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ ఒక్కసారి అడ్రస్ చూసుకోండి. ADET రూమ్ నెంబర్ 301 నేషనల్ సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ సెక్యూరిటీ, 2nd ఫ్లోర్, సిటీ టెలిఫోన్ ఎక్స్చేంజ్, సంపంగి రామానగర్, బెంగళూరు 560027. ఈ అడ్రస్కి అయితే మీరు పోస్ట్ చేయాలి. అది ఎలా పోస్ట్ చేయాలి, ఏం పోస్ట్ చేయాలని నేను చూపిస్తాను. అలాగే మీకు లాస్ట్ డేట్ కూడా వచ్చేసి 17th జూన్ 2024 వరకు అయితే టైం ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్, మీకు ఈ వెబ్సైట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు. ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి వెబ్సైట్ లింక్. ఫ్రెండ్స్, ఇది వెబ్సైట్ అనమాట వాళ్ళది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకు ఈ లింక్ ఇలానే ఉంటుంది. మీకు అప్లికేషన్ లింక్ అవసరం లేదు. ఇది ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోండి. నేను డైరెక్ట్గా మీకు ఇక్కడ చూపిస్తాను. బట్ మీకు చేయాల్సిందల్లా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అంటే ఈ వెబ్సైట్ని మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ నెట్ సెంటర్లో జిరాక్స్ కాపీస్ తీసుకున్నారంటే ఇందులోనే ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి నేను చెప్పిన అడ్రస్కి అయితే మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి ఏజ్ లిమిట్ చూసుకోండి. ఎనీ 18+ ఏజ్ ఉన్న వాళ్ళు, గ్రాడ్యుయేట్లో BE బీటెక్ చేసిన వాళ్ళకు 30 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా MTech లేదా MS లేదా PhD చేసిన వాళ్ళు 18 to 35 ఇయర్స్ వరకు అయితే ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకసారి అయితే చూసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ చూపిస్తాను. మీరు నెట్లో వెళ్ళి జిరాక్స్ కాపీస్ తీసుకున్నారంటే ఈ విధంగా మొత్తం పేపర్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకొని ఫస్ట్ మీరు పాస్పోర్ట్ ఫోటో సైజ్ అయితే అక్కడ అతికించాలి పేపర్లో. అక్కడ నేము, ఒకవేళ మీరు ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్, ఒకవేళ మీకు మ్యారేజ్ అయ్యి లేడీస్ అయితే హస్బెండ్ నేమ్ ఇవ్వాలి. లేదా మ్యారేజ్ అయినా కూడా మీరు మేల్ అయితే ఫాదర్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కరెస్పాండింగ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ID. ఫ్రెండ్స్, మీకు రిప్లై వచ్చేది మెయిల్లోనే. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ మెయిల్ మాత్రం మీరు ప్రజెంట్ వాడుతున్నది ఇవ్వండి. మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ చూసుకోండి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటే అకాడమిక్ రికార్డ్ అడుగుతున్నారు. ఇక్కడ బ్రాంచ్ ఏది, నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, బోర్డ్ ఏది, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇయర్. ఒకవేళ మీరు CGPEలో అంటే ఒక 600 500 మార్క్స్ ఉంటే ఆ మార్క్స్ను మీరు పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి పక్కన పర్సంటేజ్ ఫిల్ అయితే చేయాలి. ఇక్కడ ఎనీ అదర్ ఏదైనా చేస్తుంటే, ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఏదైనా చేస్తుంటే ఇక్కడ చూసుకోండి. అలాగే 9th 1 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్, ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఏది అది ఇచ్చేసిన తర్వాత కింద స్క్రోల్ చేయండి. ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. మీ సిగ్నేచర్ చేసిన తర్వాత దానితో పాటు ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మీరు అక్కడ పోస్ట్ చేయాల్సింది అక్కడ పైన ఫిల్ చేసిన తర్వాత దాంతోపాటు
మార్క్షీట్ 10th క్లాసు, మార్క్షీట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషను, మార్క్షీట్ ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషను, గేట్ స్కోర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. డాక్యుమెంటరీ ప్రూఫ్, CGPA 2% కన్వర్జేషన్ ఫామ్. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు నేను చెప్పాను ఇందాక 500 అయినా 600 మీ మార్క్స్ని మీరు ఒక వైట్ పేపర్లో మీ మార్క్స్ ఎంత, ఫస్ట్ మీరు ఏం చదివారు, బీటెక్లో ఇంజనీరింగా లేదా PhD చేశారా, ఎంటెక్ చేశారా, ఆ నేమ్ రాసేసి పక్కన క్వాలిఫికేషన్ దగ్గర మీ మార్క్స్ ఎన్ని, ఆ మార్క్స్ని కింద మీరు పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసింది మొత్తం నీట్గా అది పేపర్లో రాసిన తర్వాత దాన్ని కూడా జిరాక్స్ తీసి ఇక్కడ 5th పాయింట్ కింద ఆ పేపర్ను కూడా ఇవ్వాలి అంటున్నారు. ఎందుకంటే ప్రూఫ్ కోసం, ఎలా మీరు కన్వర్ట్ చేశారో మార్క్స్ని అని తెలుసుకోవడం కోసం. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఏమైనా ఉందా, PhD సర్టిఫికేట్ ఉంటే ఇవ్వండి. ఎనీ అదర్ డాక్యుమెంట్స్ టు సపోర్ట్ క్యాండిడేట్ అప్లికేషన్. ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటన్నిటిని తీసుకొని మీరు నేను చెప్పాను కదా ఇందాక అడ్రస్, ఇక్కడ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ అడ్రస్కి అయితే మీరు పోస్ట్ చేయాలి. ADET రూమ్ నెంబర్ 301 నేషనల్ సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ సెక్యూరిటీ, 2nd ఫ్లోర్, సిటీ టెలిఫోన్ ఎక్స్చేంజ్, సంపంగి రామానగర్, బెంగళూరు 560027. మనకు లాస్ట్ డేట్ 17th వరకు ఉంది. తప్పకుండా మీరు ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. అందులో ఫ్రెండ్స్ ఇంకో విషయం, ఇది మీకు పర్మనెంట్ జాబ్ అయితే కాదు, 2 years ఉంటుంది. అలాగే 1 year ఎక్స్టెండెడ్, మొత్తం 3 years అయితే జాబ్ ఉంటుంది. ఆ తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తుంది. బై ది వే ఆ సర్టిఫికేట్ మీకు ఫ్యూచర్లో యూజ్ కావచ్చు. బట్ 3 years అయితే మంచి శాలరీ, అలాగే నెక్స్ట్ మీ పర్ఫార్మెన్స్ వల్ల మీకు ఏదైనా లక్ కలిసి వస్తే వేరే అవకాశం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.